రైతును పెళ్లి చేసుకుంటే 10 లక్షలు. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడా అనుకుంటున్నారా? ఈ వార్త వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక బాధాకరమైన సామాజిక సమస్య దాగి ఉంది. రాత్రింబవళ్లు కష్టపడి ఎండనక వాననక పొలంలో చెమట చిందిస్తూ మనందరికీ అన్నం పెట్టే ఆ అన్నదాతకే ఈ రోజు తోడు దొరకటం కష్టమైపోతోంది. దేశానికి వెన్నుముక అని మనం గప్పాలు కొట్టుకుంటాం, కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి అదే రైతుకు సమాజంలో తగిన గౌరవం దక్కడం లేదు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, పక్కా ఇళ్లు, ఆస్తిపాస్తులు ఉన్నా వరుడు రైతు అని తెలియగానే వధువుల తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. నగరాల్లో చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసే వారికైనా పిల్లను ఇస్తున్నారు, కానీ మట్టిని నమ్ముకున్న రైతుకు మాత్రం పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి ప్రస్తుతం కర్ణాటకలో చాలా తీవ్రంగా మారింది. ముఖ్యంగా మండ్య, కోలార్, చామరాజనగర్ వంటి జిల్లాల్లో వ్యవసాయం చేసే వేలాది మంది యువకులకు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కావడం లేదు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వందలాది మంది యువకులు కలిసి దాదాపు 100 కిలోమీటర్ల మేర బ్రహ్మచారుల పాదయాత్ర చేశారు. దేవుడిని దర్శించుకుని తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా ఒక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ రైతును పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఇది ఇప్పుడు అక్కడ పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాలు కొన్ని వినూత్నమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి. రైతును పెళ్లి చేసుకునే యువతికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, అలాగే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% రిజర్వేషన్లు కల్పించాలని గట్టిగా కోరుతున్నారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు కూడా రైతును పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చాయి. ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటేనే అమ్మాయిలు రైతుల్ని పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారు. ఈ సమస్య కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. మన ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ప్రకాశం వంటి ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు కట్నం ఇచ్చి మరీ రైతులకు పిల్లను ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఎదురు కట్నం ఇస్తామన్నా పిల్ల దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంలో ఆదాయం సరిగ్గా ఉండకపోవడం, కష్టం ఎక్కువగా ఉండటంతో అమ్మాయిలు వ్యవసాయ కుటుంబాల్లోకి రావటానికి భయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పొలం దున్నేవారు ఉండరని, అది మనందరి ఆహార భద్రతకే ముప్పు అని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.